చేసిన వ్యక్తి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఏం చెప్పింది హైకోర్టు ఇవాళ? మీ కంటెన్షన్ ఏంటి? ఎందుకు హైక్ చేయకూడదని మీరు వెళ్ళారు హైకోర్టుకి? నిన్న మేము లంచ్ మోషన్ మూవ్ చేశాము. ఏది రాజా సాబ్ మెమో నెంబర్ 92 ఆఫ్ 8th January. మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. కానీ రాజా సాబ్ కు ప్రీమియర్స్ వేయొద్దని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆలస్యంగా జారీ చేసిందా ప్రీమియర్స్ గురించి? అవునండి, మధ్యరాత్రి మాకు తెలిసే వరకే 9th అయింది. అది 8th అప్లోడ్ 9th నాడు చేశారు. ఓకే. ముందు రోజు రాజా సాబ్ ప్రొడ్యూసర్స్, తర్వాత ఇది మనశంకర వరప్రసాద్ గారి ప్రొడ్యూసర్స్, 2 సినిమాల ప్రొడ్యూసర్స్ WA వేశారు. అంటే రిట్ అపిలెంట్ వేస్తే మేము సుదీర్ఘమైన వాదనలు వినిపించాము. సరే, కర్ర విరగక పాము చావక అన్నట్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన రిస్ట్రైనింగ్ ఆర్డర్ ని గత సినిమాలకి, అంటే మేము ఇది సుదీర్ఘ మా న్యాయ పోరాటము ఏదైతే పుష్ప నుంచి స్టార్ట్ అయిందో, గేమ్ చేంజర్, దాని తర్వాత వచ్చిన ఈ రీసెంట్ గా వచ్చిన అఖండ 2, ఇవన్నిటిని కూడా మేము రికాల్ చేయించాం మెమోస్ ని. అయినా కానీ ఈ రెగ్యులర్ గా ఇలా పెద్ద సినిమాలని చెప్పి ఇస్తున్నారు. సో అప్పుడు మేము చెప్పాము, రాబోయే సంక్రాంతికి ఉన్నది, ఇప్పుడు కోర్టు హాలిడేస్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఇలా టాక్ట్ఫుల్ గా ఇస్తున్నారు అంటే సింగిల్ జడ్జ్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు ఫర్ ఫ్యూచర్ అని. ఆ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ని వాళ్ళు వెకేట్ చేయించుకోగలిగారు అక్కడి మాటకే. అంటే వెకేట్ అంటే దట్ ఆర్డర్ ఈస్ టు ద ట్యూన్ ఆఫ్ ద రిట్ పిటిషన్స్ పర్టైనింగ్ టు ద ప్రీవియస్ వన్, నాట్ ఫర్ ద ఫ్యూచర్ అని. అక్కడికి మాత్రం వాళ్ళకు వెసులుబాటు ఉంది. దెన్ ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ముఖ్యమంత్రి లేకుంటే సినిమాటోగ్రఫీ మినిస్టరా బ్యూరోక్రాట్సా అని పక్కన పెడితే, గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ లేదు కాబట్టి అక్కడ మేము రెండో ప్రేయర్, అంటే ఏదైతే రిట్ అపీల్స్ లో 2 ప్రేయర్స్ ఉండే, ఒకటేమో ఈ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ని రిమూవ్ చేయమని, ఓకే అది రిమూవ్ చేశారు, టెక్నికల్లీ ఇట్ ఈస్ లీగల్లీ కరెక్ట్ కాబట్టి అయిపోయింది. బట్ రెండో ప్రేయర్ ఏదైతుందో, డైరెక్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు కన్సిడర్ అవర్ లెటర్ డేటెడ్ 4/1 ఒక సినిమాది, అంటే 4th January, అనదర్ లెటర్ 5th January, and give a appropriate directions to give the whatever we have asked, price hikes and special shows. మీరు ఇందాకన్నట్టు పేర్లు మారుస్తున్నారు కానీ అల్టిమేట్ గా ఇట్ ఇస్ ద బెనిఫిట్ షో ఆర్. సో మీ వైఖరి ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సినిమా విషయంలో ఒక్కో విధంగా ఎందుకు వివరిస్తుంది? అదే దట్ ఈస్ కాల్డ్, మేము అదే అంటున్నాం, మా పోరాటము ఇవాళ కాదు. ఆ రోజు పుష్ప December 2024 నుంచి ఏమంటున్నాం మేము, ఓవర్ చార్జింగ్ సినిమా గోవర్స్ ఆర్బిట్రల్లీ బై ద స్టేట్ నాట్ హ్యావింగ్ కాంపిటెంట్ అథారిటీ. వాళ్ళకి లీగల్ గా చట్ట ప్రకారంగా లేదు. అయితే ఇక్కడ ఏమైతుంది, నాకు మీ టీవీ ఛానల్ ద్వారా చెప్పవలసింది ఏంటిది అంటే, క్లియర్ గా రేవంత్ రెడ్డి గారో లేదా కోమటిరెడ్డి గారో తెలంగాణ ప్రజల సొమ్ము, ఈ 4.5 కోట్ల ప్రజల సొమ్ము దోచి ఈ 4 సినిమా ప్రొడ్యూసర్లకు, సినిమా హౌజులకు ఇస్తున్నారు. ఇది బాబా ఎట్లయితే తెలంగాణ నిధుల కోసం నియామకాల కోసం తెచ్చుకున్నామో, ఇందులో క్లియర్ గా నీళ్లు ఎలాగో పంచాయతీ అవుతుంది. ఫ్యాన్స్ ఎంతైనా టికెట్ రేటు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ మధ్యలో మీకెందుకు అభ్యంతరం? అది రాంగ్ అండి. ఇప్పుడు ప్రీమియర్ అయినా బెనిఫిట్ షో అయినా వాళ్ళు ప్రీమియర్ ముందు రోజే హీరో సినిమా, చిరంజీవి సినిమా, లేకపోతే ప్రభాస్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ముందు రోజు చూసి వాళ్ళు దాన్ని ఆ స్టేటస్ లో పెట్టుకుంటారు, లేదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. అదొక ఆనందం. మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం మా అభిమాన హీరో కోసం అని చెప్పుకుంటారు. మధ్యలో మీకేం అభ్యంతరం? భరత్ గారు, మేము సినిమాని ఆపట్లేదండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మేము ఫ్యాన్స్ కూడా మేలు చేసేది, వాళ్ళ మేలు చేసేది ఏంటిది అంటే, సినిమాని మీరు చూడండి. ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిన ధరకి, గవర్నమెంట్ ఏ ధర చెప్పింది, జీవో 120 అని తెలంగాణ గవర్నమెంట్ 2013 ఇచ్చింది. ఈవెన్ కోర్ట్ నెంబర్ 1
చీఫ్ జస్టిస్ కోర్టు కూడా 2021 లో రాటిఫై చేసింది. జీవో 120 ఉన్నన్ని రోజులు మీరు రేట్లు పెంచడానికి అవకాశం లేదు అని. ఇక్కడ మేము ఫ్యాన్స్ కి వ్యతిరేకం కాదు, ఫ్యాన్స్ కూడా 100 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాము. సినిమా చూడండి మీరు ఏ రోజు సినిమా వేస్తే ఫైనల్ గా ఇప్పుడు మరి శివశంకర్ వరప్రసాద్ సినిమాకైతే వచ్చినట్టుంది కదా అప్రూవల్. ఇది ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్, ఇది ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. 8వ తారీఖు రాజా సాబ్ ఇచ్చిన నాడే మెమో 92, ఇది మెమో 94 చిరంజీవి గారి సినిమాకి ఇచ్చింది. దీన్ని సపరేట్ చేశారు. మీ మీడియాకు తెలవలేదు, మాకు తెలవలేదు. ఇవాళ మార్నింగ్ 10th, టుడే వీఆర్ ఆన్ 10th, వెన్ 8th మెమో ఈస్ నాట్ రిలీజ్డ్ ఆన్ ద సేమ్ డే, not next day, they have released today tactfully, knowing that High Court is going on vacation. Okay. ఇది రోజు ఆర్డర్ ఇచ్చినట్టు గాంధీ గారు పాత డేట్ తో ఆర్డర్ ఇచ్చారు, అవునా? అది పాత డేటా ఇచ్చారని కాదు, నేను అనుకునేది ఒక న్యాయవాదిగా 8వ తారీఖు నాడే ఇచ్చారు. టాక్ట్ఫుల్ గా దాన్ని పబ్లిక్ డొమైన్ లో తీసుకురాలేదు. ఇవాళ వార్నింగ్ తీసుకొచ్చారు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మేము పరిరక్షిస్తాము అని చెప్పిండ్రో అదే రేవంత్ రెడ్డి గారు, వారి ముఖ్యమంత్రి గారు ఇవాళ లేదా వాళ్ళ కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు